ఏడవ అధ్యాయము భగవద్విజ్ఞానము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగమభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు ఆలకింపుము. జ్ఞానము మరియు విజ్ఞానములను గూడిన సంపూర్ణ జ్ఞానమును నీకిప్పుడు నేను సంపూర్ణముగా వివరించేదను. అది తెలిసిన పిమ్మట నీవు తెలుసుకొనవలసినది ఏదియును మిగిలి ఉండదు. వేలాది మనుష్యులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. ఓ మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకున్న జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు. సృజింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికమును ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనేయని నిశ్చయముగా నెరుగుము. ఓ ధనంజయ, నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొక్కటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. ఓ కుంతిపుత్ర, నీటియందు రుచిని, సూర్యచంద్రులయందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరునియందు సామర్థ్యమును నేనే అయ్యున్నాను. భూమి యొక్క ఆద్యమైన సుగంధమును, అగ్నియందు ఉష్ణమును, జీవులయందలి ప్రాణమును, తపస్సులయందు తపస్సును నేనయ్యున్నాను. ఓ పృథకుమార, నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజమనియు, బుద్ధిమంతుల బుద్ధిననియు, శక్తిమంతుల శక్తిననియు తెలుసుకొనుము. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతులలోని కామరాగరహితమైన బలమును మరియు ధర్మ నియమములకు విరుద్ధము కానటువంటి సంభోగమును నేనే అయ్యున్నాను. సత్వగుణమునకు గాని, రజోగుణమునకు గాని లేదా తమోగుణమునకు గాని సంబంధించిన జీవుల భావములన్నీయును నా శక్తి నుండే ఉద్భవించినవని నీవు తెలుసుకొనుము. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడనై ఉన్నాను. ప్రకృతి త్రిగుణములు నా యందున్నను, నేను వాటికి లోబడి ఉండను. సమస్త విశ్వము సత్వరజస్తమో గుణముల నడి త్రిగుణములచే భ్రాంతికి గురి అయి గుణములకు పరుడును మరియు అవ్యయుడును అగు నన్ను ఎరుగజాలకున్నది. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాట సఖ్యము కానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము హరింపబడిన వారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగియుండువారు నా శరణము నొందరు. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, పరతత్వజ్ఞానమును అన్వేషించువాడు అనడి 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ నొనరింతురు. వీరిలో సంపూర్ణ జ్ఞానము కలిగి సదా భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉండేడి వాడు అత్యంత ఉత్తముడు. యాలయన నేనతనికి మిక్కిలి ప్రియుడను మరియు అతడును నాకు మిక్కిలి ప్రియతముడు. ఈ భక్తులందరూ నిశ్చయముగా ఉదాత్తులే అయినను వీరిలో నా జ్ఞానమునందు స్థితుడైన వానిని నన్నుగానే నేను భావింతును. నా దివ్యమైన సేవయందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమ మరియు పరమగతి అయిన నన్ను తప్పక పొందగలడు. జ్ఞానవంతుడైన వాడు బహు జన్మ మృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలుసుకుని నన్ను శరణు జొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. విషయ కోరికలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణము నొంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. నేను ప్రతివారి హృదయమునందు పరమాత్మ రూపున నిలిచియుందును. ఎవరేని ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును. అట్టి శ్రద్ధను పొందినవాడై మనుజుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. కాని వాస్తవమునకు ఆ వరములన్నీయును నా చేతనే వసగబడుచున్నవి. అల్పబుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజింతురు. కాని వారొసగడి ఫలములు అల్పములు తాత్కాలికములు అయ్యున్నవి. దేవతలను పూజించువారు
దేవతాలోకములను చేరగా నా భక్తులు మాత్రము అంత్యమున నా దివ్యలోకమునే చేరుదురు. నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవదేవుడనైన నేను తొలుత నిరాకారుడనై ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితినని తలతురు. అల్పజ్ఞత వలన వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్య భావమును ఎరుగలేరు. మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడును వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడియుందును. తత్కారణముగా వారు నేను అజుడననియు నాశము లేనివాడననియు ఎరుగరు. ఓ అర్జున, దేవదేవుడనైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరగనున్న వానిని అన్నింటినీ ఎరుగుదును. అలాగుననే జీవులందరినీ నేను ఎరుగుదును, కాని నన్నెవ్వరూ ఎరుగరు. ఓ భరతవంశీయుడా, పరంతప, కోరిక మరియు ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. పూర్వజన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యములను చేయుచు పాపములను పూర్తిగా నశింపజేసుకొనిన మనుజులు ద్వంద్వ మోహముల నుండి విడివడిన వారై నా సేవయందు దృఢవ్రతముతో నెలకొనెదరు. ముసలితనము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియోగముతో నన్ను ఆశ్రయించుచున్నారు. దివ్య కర్మలను గూర్చి సమగ్రముగా నెరిగియుండుటచే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై ఉన్నారు. నాయందు సంలగ్నమైన చిత్తము కలిగిన వారు దేవదేవుడునైన నన్నే, భౌతిక జగత్తును, సర్వదేవతలను, సమస్త యజ్ఞములను నియమించువానిగా తెలుసుకుని మరణ సమయమునందును నన్ను అవగాహనతో ఎరిగియుందురు. 8వ అధ్యాయము భగవత్ ప్రాప్తి. అర్జునుడు ప్రశ్నించెను, ఓ దేవదేవ, పురుషోత్తమ, బ్రహ్మమననేమి, ఆత్మయననేమి, కామ్యకర్మలననేమి, భౌతిక సృష్టి అననేమి, దేవతలనెవరు? దయతో ఇది నాకు వివరింపుము. ఓ మధుసూదన, యజ్ఞప్రభువెవరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించియుండును? భక్తియోగమునందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుగుజాలుదురు? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశరహితమును దివ్యమును అగు జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మమనియు చెప్పబడును. జీవుల దేహోద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము అనబడును. ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిరంతరము పరిణామశీలమైన భౌతిక ప్రకృతి అధిభూతమనబడును. సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండడి విశ్వరూపమే అది దైవతమనబడును. దేహదారుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచియుండడి దేవదేవుడనైన నేనే అధియజ్ఞుడను. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసెడివాడు తత్క్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. ఓ కౌంతేయ, దేహమును త్యజించునప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. కావున ఓ అర్జున, సర్వకాలములయందును నీవు నన్నే తలచుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధమును అనరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు. ఓ పార్థ, మనస్సును ఎల్లవేళలా నా స్మరణమునందే నియుక్తము చేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసేడివాడు నన్ను తప్పక చేరగలడు. నియమించువాడును, సూక్ష్మము కన్నను సూక్ష్మమైన వాడును, సమస్తమును పోషించువాడును, భౌతిక భావనలకు పరమైన వాడును, అచింత్యుడును, రూపసహితుడును అగు పరమపురుషుని సర్వజ్ఞునిగను మరియు ప్రాచీనునిగను ప్రతి ఒక్కరూ ధ్యానము చేయవలను. సూర్యుని వలె తేజో సంపన్నుడును మరియు దివ్యుడును అగు ఆతడు భౌతిక ప్రకృతికి అతీతుడు. మరణ సమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమున నిలిపి యోగశక్తిచే చలించని మనస్సుతో సంపూర్ణ భక్తిభావమున భగవానుని స్మరించడివాడు తప్పక ఆ పరమపురుషుని పొందగలడు. వేద విధులైన వారును, ఓంకారమును ఉచ్చరించువారును, సన్యాసాశ్రమమునందున్న మహర్షులను అగు మనుజులు బ్రహ్మమునందు ప్రవేశించుచున్నారు. అట్టి పూర్ణత్వమును కోరిన వారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసింతురు. మోక్షమును గూర్చు ఈ విధానమును ఇప్పుడు నీకు నేను సంగ్రహముగా వివరింతును. ఇంద్రియ కర్మల నుండి విడివడియుండటయే యోగస్థితి అనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి
మనస్సును హృదయమునందు స్థిరము చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగమునందు స్థితుడు కాగలడు. ఈ యోగ విధానమునందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడనైన నన్ను తలచుచూ శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై ఉన్నాను. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూనూ తిరిగి రారు. భౌతిక జగమునందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కాని ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు తిరిగి జన్మము నొందడు. మానవ పరిగణనముననుసరించి 1000 యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. అతని రాత్రి సైతము అంతే పరిమాణము కలిగియుండును. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తము చెంది పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులు మరల వ్యక్తమగుచు అతని రాత్రి సమయము ప్రారంభమైనంతనే అవశులై నశింతురు. వ్యక్తావ్యక్తములయ్యడి ఈ భౌతిక ప్రకృతి కన్నను పరమైనదియు శాశ్వతమైనదియు అగు అవ్యక్త ప్రకృతి వేరొకటి కలదు. అది పరమోత్కృష్టమును నాశరహితమును అయ్యున్నది. ఈ జగమునందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచియుండును. వేదాంతులు దేనిని అవ్యక్తము అక్షరమని వర్ణింతురో, ఏది పరమ గమ్యస్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనకకు తిరిగి రాడో అదియే నా దివ్యధామము. సర్వుల కన్నను అధికుడైన దేవదేవుడు అనన్య భక్తి చేతనే పొందబడును. ఆతడు తన ధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపి అయ్యున్నాడు మరియు ఆతని యందే సమస్తము స్థితిని కలిగియున్నది. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఏ కాలములందు ఈ జగమును వీడుట ద్వారా యోగి వెనకకు తిరిగి వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండునో నీకు నేనిప్పుడు వివరించెదను. పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మవిధులు అగ్నిదేవుని ప్రభావమునందు, కాంతియందు, పగటియందలి ఏదేని శుభగడియందు, శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు. ధూమమునందు, రాత్రియందు, కృష్ణపక్షమునందు, సూర్యుడు దక్షిణమునుగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనకకు తిరిగి వచ్చును. ఈ జగత్తును వీడుటకు వేదాభిప్రాయమును అనుసరించి శుక్ల కృష్ణముల నడి 2 మార్గములు కలవు. శుక్ల మార్గమునందు మరణించువాడు తిరిగి రాకుండును, కాని చీకటి మార్గమున మరణించువాడు మాత్రము వెనకకు తిరిగి వచ్చును. ఓ అర్జున, భక్తులు ఈ 2 మార్గముల నెరిగినప్పటికిని ఎన్నడూనూ మోహము నొందరు. కనుక నీవు భక్తియందు సదా స్థిరుడవగము. వేదాధ్యయనము వలన, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలన, దానము వలన లేదా తాత్విక కర్మలను మరియు కామ్యకర్మలను వనరించుట వలన కలుగు ఫలితములు భక్తి మార్గమును చేపట్టు మనుజునికి లభింపకపోవు. కేవలము భక్తియుత సేవ నొనరించుట ద్వారా అతడు వీటన్నింటినీ పొందుటయేగాక అంత్యమున దివ్యమైన పరంధామమును సైతము చేరగలడు. 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు నా ఎడ ఎన్నడును అసూయ కలవాడవు కానందున ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసేదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక స్థితి వలన కలిగడి క్లేశముల నుండి నీవు ముక్తుడవు కాగలవు. ఈ జ్ఞానము విద్యలకల్లా రాజు వంటిది మరియు సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగుజేయుటచే ధర్మము యొక్క పూర్ణత్వమై ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యకరమైనది. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుత సేవయందు శ్రద్ధ లేనివారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక జగమునందలి జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు.
సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరింపబడి ఉన్నది. జీవులన్నీయు నా యందున్నవి, కాని నేను వాని యందు లేను. అయినను సృష్టింపబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగ ప్రభావమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను, సర్వసృష్టికి కారణుడైనందున ఈ దృశ్యమాన జగత్తునందలి భాగమును కాను. సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సదా ఆకాశమునందే స్థితిని కలిగియుండునట్లు సృజింపబడిన సమస్త జీవులు నాయందు స్థితిని కలిగియున్నవని గ్రహింపుము. ఓ కౌంతేయ, కల్పాంతమున సమస్త భౌతిక సృష్టులు నా ప్రకృతి యందు ప్రవేశించును. తదుపరి కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును. సమస్త విశ్వము నా ఆధీనమున కలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల సృష్టింపబడుచు నా సంకల్పము చేతనే అంత్యమున లయము నొందుచుండును. ఓ ధనంజయ, ఈ కర్మయంతయు నన్ను బంధింపదు. నేను తటస్థుని వలె ఉండి ఈ భౌతిక కర్మలన్నింటి ఎడ సదా ఆసక్తి లేనివాడనయ్యుందును. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దాని నియమముననుసరించియే ఈ జగత్తు మరల సృష్టింపబడుచు లయము నొందుచున్నది. నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. సమస్తమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగరు. ఆ విధముగా మోహపరవశులైన వారు దానవ నాస్తిక భావములచే విమోహితులగుదురు. అట్టి భ్రాంతి స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జనలన్నీయును వ్యర్థములగును. ఓ పృథా కుమార, భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి యుందురు. వారు నన్ను ఆదియును అవ్యయుడను అగు దేవదేవునిగా నెరిగియుండుటచే నా భక్తియుత సేవలో సంపూర్ణముగా నిమగ్నులయ్యుందురు. ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించువారై సదా నా మహిమలను కీర్తించుచు నాకు నమస్కారమొసగుచు నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు. జ్ఞాన సముపార్జన యజ్ఞమునందు నియుక్తులైన ఇతరులు దేవదేవుడనైన నన్ను అద్వితీయునిగా, వివిధ రూపునిగా, విశ్వరూపునిగా పూజింతురు. నేనే క్రతువును, యజ్ఞమును, పూర్వుల కొసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్య మంత్రమును అయ్యున్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే. నేనే ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయ్యున్నాను. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేయువాడను, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము కూడా నేనే. గమ్యమును భరించువాడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, సన్నిహిత స్నేహితుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వమునకు స్థానమును, నిధానమును, అవ్యయ బీజమును అయ్యున్నాను. ఓ అర్జున, వేడి నొసగువాడను, వర్షమును నిరోధించుట మరియు కురిపించుట చేయువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్ అసత్తులు రెండును నాయందేయున్నవి. స్వర్గలోకములను గోరుచు వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాప ఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్య ఇంద్రలోకమున జన్మించి దేవభోగములను అనుభవింతురు. విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి పుణ్యము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగి వత్తురు. ఈ విధముగా త్రివేదముల నియమానుసరణము ద్వారా ఇంద్రియ భోగమును వాంఛించువారు కేవలము జనన మరణములనే మరల పొందుదురు. నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షింతును. ఓ కౌంతేయ, అన్యదేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు. నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయ్యున్నాను. కావున నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపలేని వారు పతనము చెందుదురు.
దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా, భూత ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు, కాని నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోనూ భక్తితోనూ ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును. ఓ కౌంతేయ, నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను, ఏ తపస్సు నాచరించినను వాటన్నింటినీ నాకు అర్పణముగా వనరింపుము. ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి మరియు వాని శుభాశుభ ఫలముల నుండి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్యాసయోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతమును కలిగి ఉండను. నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును. కాని భక్తితో నాకు సేవ నొసగెడివాడు నా మిత్రుడై నా యందుండును, మరియు నేనును అతనికి మిత్రుడనై యుందును. మిక్కిలి హేయమైన కార్యము నొనరించినప్పటికీ మనుజుడు భక్తియుత సేవలో నియుక్తుడయ్యున్నచో తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలెను. అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడూనూ నశింపడని ధైర్యముగా ప్రకటింపుము. ఓ పార్థ, నా శరణము జొచ్చువారు అధమ జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చియు భక్తుల గూర్చియు రాజర్షుల గూర్చియు వేరుగా చెప్పవలెనా? అందుచే అనిత్యమును అసుఖమును అగు ఈ లోకమునకు వచ్చియున్నందున నా ప్రేమయుక్త సేవలో నియుక్తుడవగుము. నీ మనస్సును సదా నా చింతనయందే నిమగ్నము చేయుము. నా భక్తుడవగుము, నాకు నమస్కారము చేయుము, నన్ను అర్చింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు. 10వ అధ్యాయము భగవద్విభూతి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు గల ఓ అర్జున, మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియ మిత్రుడవగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను. సర్వవిధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై ఉన్నందున దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలుసుకొన జాలరు. నన్ను పుట్టుక లేనివానిగను అనాదిగను సర్వలోకములకు దివ్య ప్రభువుగను తెలుసుకునేవాడు మాత్రమే మనుజులందరిలోనూ భ్రాంతి రహితుడై సర్వ పాపముల నుండి ముక్తుడగును. బుద్ధి, జ్ఞానము, సంశయము గాని భ్రాంతి గాని లేకుండుట, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములు నాచేతనే సృష్టింపబడినవి. సప్త మహారుషులు, వారికి పూర్వము సనక సనందాదులు మరియు మనువులు నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధ లోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి. నా ఈ దివ్య విభూతిని యోగశక్తిని యథార్థముగా నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుత సేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తియందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్చింతురు. నా శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమయ్యుండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని ఆనందమును అనుభవింతురు. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేనొసగుదును. నేను వారి ఎడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానజనితమగు అంధకారమును నశింపజేయుదును.
అర్జునుడు ఇట్లు పలికెను: నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, పుట్టుక లేనివాడవు, ఘనమైన వాడవు అయ్యున్నావు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహారుషులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచియున్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను అంగీకరించుచున్నాను. ఓ దేవదేవ, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరుగజాలరు. ఓ పురుషోత్తమ, సర్వకారణుడా, సర్వేశ్వరుడా, దేవదేవ, జగన్నాథ, నీ ఒక్కడవే నీ ఆంతరంగ శక్తి ద్వారా నిజముగా నిన్నెరుగుదువు. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును వ్యాపించియుందువో వాటన్నింటినీ దయతో నాకు విశదముగా తెలియజేయుము. ఓ కృష్ణ, యోగీశ్వర, నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు తెలుసుకొనగలను? ఓ దేవదేవా, ఏ ఏ రూపములందు నిన్ను స్మరింపవలెను? ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదింపగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తనివి తీరుటలేదు. శ్రీకృష్ణ భగవానుడి ఇట్లు పలికెను: సరియే, నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియజేసేదను. కాని ఓ అర్జున, నా విభూతి అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైన వానినే నేను నీకు తెలుపుదును. ఓ అర్జున, నేను సర్వజీవ హృదయములందు వసించియున్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆది మధ్యాంతములు నేనే అయ్యున్నాను. నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనయ్యున్నాను. నేను వేదములలో సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవులయందలి ప్రాణమును అయ్యున్నాను. నేను రుద్రులలో శివుడను, యక్ష రాక్షసులలో కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును అయ్యున్నాను. ఓ అర్జున, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్నెరుగుము. నేను సేనానాయకులలో కార్తికేయుడను, జలనిధులలో సముద్రమునయ్యున్నాను. నేను మహర్షులలో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములైన వానిలో హిమాలయమును అయ్యున్నాను. నేను వృక్షములలో రావి చెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలుడను అయ్యున్నాను. అశ్వములలో అమృతము కొరకై సాగర మంథనము కావించిన సమయమున ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్నెరుగుము. అలాగుననే నేను గజరాజులలో ఐరావతమును మరియు నరులలో రాజును అయ్యున్నాను. నేను ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో కామధేనువును, ప్రజోత్పత్తి కారణములలో మన్మధుడను మరియు సర్పములలో వాసుకిని అయ్యున్నాను. నేను పెక్కు పడగలు గల నాగులలో అనంతుడను, జలవాసులలో వరుణదేవుడను, పితృదేవతలలో అర్యముడను, ధర్మ నిర్వాహకులలో మృత్యుదేవత అయిన యముడను అయ్యున్నాను. నేను దైత్యులలో భక్త ప్రహ్లాదుడను, అణచువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడను అయ్యున్నాను. నేను పవిత్రమనర్చువానిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడను, జల జంతువులలో మకరమును, నదులలో గంగానదిని అయ్యున్నాను. ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యము కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రమును, తార్కికులలో కడపటి సత్యమును అయ్యున్నాను. నేను అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, శాశ్వతమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయ్యున్నాను. సమస్తమును మృంగివేయునటువంటి మృత్యువును మరియు సృష్టింపబడనున్న జీవులకు ఉద్భవమును నేనే అయ్యున్నాను. స్త్రీలయందలి యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపకశక్తి, బుద్ధి, ధృతి, ఓర్పును నేనే.
నేను సామవేద మంత్రములలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును అయ్యున్నాను. నేను మోసములలో జోదమును, తేజస్సులలో తేజస్సునయ్యున్నాను. అలాగుననే జయమును, సాహసమును, బలవంతులలో బలమును నేనే. నేను వృష్టి వంశీయులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను అయ్యున్నాను. నేను చట్ట విరుద్ధతను అణచువానిలో శిక్షను, జయమును కోరువారిలో నీతిని, రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును అయ్యున్నాను. ఇంకను ఓ అర్జున, సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావర జంగమములలో నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. ఓ శత్రుంజయుడా, నా దివ్య విభూతులకు అంతమనున్నది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. సంపన్నములును, సుందరములును, వైభవోపేతములును అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినవిగా తెలుసుకునుము. కాని ఓ అర్జున, ఈ సవిస్తరమైన జ్ఞానము యొక్క అవసరం ఏమున్నది? కేవలము ఒక అంశమాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుందును. 11వ అధ్యాయము విశ్వరూపము. అర్జునుడు పలికెను, ఈ పరమ రహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు కరుణచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది. ఓ కమలపత్రాక్ష, సర్వజీవుల జనన మరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణము చేసి తిని, మరియు అవ్యయములైన నీ మహాత్యములను కూడా గుర్తించి తిని. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను, నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను గాంచనభిలషించుచున్నాను. నీ యొక్క ఆ రూపమును నేను దర్శించగోరుదును. హే ప్రభు యోగేశ్వర, నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడనని నీవు తలచినచో దయతో ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, పృథకుమార, లక్షలాదిగా గల నానా విధములును దివ్యములును పలు వర్ణమయములను అగు రూపములను ఇప్పుడు గాంచుము. ఓ భారత, ఇచట ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వినీ కుమారులను, సమస్త ఇతర దేవతలను గాంచుము. అలాగుననే ఇది వరకన్నడును ఎవ్వరును కనని వినని పలు అద్భుత విషయములను గాంచుము. ఓ అర్జున, నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్కమారుగా కాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్షింపదలచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర జంగమాది సర్వము ఏకస్థానమున దీనియందే సంపూర్ణముగా కలవు. కాని ప్రస్తుత నేత్రములచే నన్ను గాంచలేవు గనుక నేను నీకు దివ్య నేత్రములను అసగుచున్నాను. నా యోగ వైభవమును వీక్షింపుము. సంజయుడు పలికెను, ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ విధముగా పలికిన తదుపరి తన విశ్వరూపమును అర్జునునకు చూపెను. అర్జునుడు ఆ విశ్వరూపమున అనంత సంఖ్యలో ముఖములను, నేత్రములను, అద్భుత దృశ్యములను గాంచెను. ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకృతమై ఎత్తబడియున్న పలు దివ్యాయుధములను కలిగియుండెను. అతడు దివ్య పూమాలలను మరియు వస్త్రములను దాల్చియుండెను. పలు దివ్య సుగంధములు అతని దేహమునకు అలదబడియుండెను. అంతయు ఆశ్చర్యమయముగను, ప్రకాశమానముగను, అనంతముగను, సర్వవ్యాపకముగను ఉండెను. లక్షలాది సూర్యులు ఒక్కమారు ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమపురుషుని తేజస్సును పోలగలదు. ఆ సమయమున అర్జునుడు బహువేల సంఖ్యలో విభజింపబడి ఉన్నను ఒకే చోట నిలిచియున్న విశ్వము యొక్క అనంత రూపములను శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమునగాంచెను. అంతట సంభ్రమమునకు గురి అయిన వాడును, ఆశ్చర్యచకితుడైన వాడును, రోమాంచితుడైన వాడును అగు అర్జునుడు శిరము వంచి నమస్కరించుచు అంజలిబద్ధుడై దేవదేవుని ప్రార్థింపతొడగెను. అర్జునుడు పలికెను, హే కృష్ణ,
సమస్త దేవతలు ఇతర సమస్త జీవులు నీ దేహమునందు సమావిష్టులై ఉండుటను నేను గాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, ఋషులను, దివ్య సర్పములను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను. హే విశ్వప్రభు, విశ్వరూప, నీ దేహమునందు అపరిమితముగా సర్వత్ర వ్యాపించియున్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్యాంతములను నేను గాంచలేకున్నాను. జ్వలించు అగ్ని లేక అప్రమేయమైన సూర్యకాంతి వలె సర్వదిక్కులయందు ప్రసరించు తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. అయినను పెక్కు కిరీటములు, గదలు, చక్రములచే అలంకరింపబడిన నీ ఉజ్వల రూపమును సర్వత్రా నేను గాంచుచున్నాను. దివ్యమైన ఆది ధ్యేయము నీవే, విశ్వమంతటికి నీ పరమాధారము నీవే. అవ్యయుడవు మరియు సనాతనుడవు నీవే. నీవే శాశ్వత ధర్మమును రక్షించు దేవాది దేవుడవు. ఇదియే నా అభిప్రాయము. నీవు ఆది మధ్యాంతరహితుడవై ఉన్నావు. నీ వైభవము అపరిమితమై ఉన్నది. అసంఖ్యాకములుగా భుజములను కలిగిన నీవు సూర్యచంద్రులను నేత్రములుగా కలిగి ఉన్నావు. ముఖము నుండి తేజోమయమైన అగ్ని బయల్వడలుచుండ స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేయుచున్నట్లుగా నిన్ను గాంచుచున్నాను. నీవు ఒక్కడవే అయినను సమస్త ఆకాశమును, సర్వలోకములను మరియు వాని నడుమగల ప్రదేశమునంతటినీ వ్యాపించియున్నావు. ఓ మహానుభావ, అద్భుతమును భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకములన్నీయును కలతనొందుచున్నవి. దేవతా సమూహములన్నీయు నిన్ను శరణు వేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు మిగుల భయ విహ్వలురై దోషిలి యొగ్గి ప్రార్థనలను గావించుచున్నారు. మహర్షులు, సిద్ధ సమూహములు శాంతి శాంతి అని పలుకుచూ వేదమంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు. పరమశివుని పలు రూపములు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్వినీ కుమారులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు నిన్ను విస్మితులై గాంచుచున్నారు. ఓ మహాబాహో, బహుముఖములను, నేత్రములను, భుజములను, ఊర్వులను, పాదములను, ఉదరములను కలిగిన నీ గొప్ప రూపమును, భయంకరమైన నీ బహుదంతములను గాంచి దేవతలతో కూడిన లోకములన్నీయు వ్యధ చెందుచున్నవి. వాని వలనే నేనును కలత చెందుచున్నాను. ఓ సర్వవ్యాపక విష్ణు, పలు ప్రకాశమాన వర్ణములతో ఆకాశమును తాకుచు విప్పారిన వక్త్రములు, తేజోమయమైన నేత్రములు కలిగిన నిన్ను గాంచి నా మనస్సు భీతిచే కలతనుందినది. మనోస్థిరత్వమును గాని సమత్వమును గాని నేను ఏమాత్రము నిలుపుకొనలేకున్నాను. ఓ దేవదేవా, ప్రపంచ శరణ్య, దయచే నా ఎడ ప్రసన్నుడవగుము. నీ మండుచున్న మృత్యువును బోలిన ముఖములను మరియు భయంకరములైన దంతములను గాంచి సమత్వమును నిలుపుకొనలేక సర్వ విధములా నేను భ్రాంతుడనైతిని. తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్ర తనయులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్షపు యోధ ముఖ్యులు కూడా వేగముగా నీ భయంకరమైన నోళ్లయందు ప్రవేశించుచున్నారు. వారిలో కొందరు నీ దంతముల నడుమ చూర్ణిత సిరులై తగులుకొనుటయు నేను గాంచుచున్నాను. నదీ ప్రవాహములు సముద్రమునందు ప్రవేశించు రీతి ఈ మహాయోధులందరూ నీ నోళ్లయందు ప్రవేశించి మండిపోవుచున్నారు. జ్వలించు అగ్నియందు నాశము కొరకై శలభములు ప్రవేశించు రీతి జనులందరూ అత్యంత వేగముగా నీ వక్త్రములందు ప్రవేశించుచున్నట్లు నేను గాంచుచున్నాను. ఓ విష్ణు, నీవు సమస్త జనులను నీ మండుచున్న నోళ్ల ద్వారా అన్ని వైపుల నుండి మ్రింగివేయుచున్నట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి భయంకరములను మరియు తాపకారకములను అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు. ఓ దేవవర, భయంకర రూపముతోనున్న నీవెవరవో నాకు దయతో తెలియజేయము. నీకు వందనముల నర్పించెదను. నా ఎడ ప్రసన్నుడవగుము. నీవు ఆదిదేవుడవు. నీ కార్యమును ఎరుగులేకున్నందున నిన్ను గూర్చి నేను తెలుసుకొనగోరుచున్నాను. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నేను ఘనమైన లోక వినాశకర కాలమును జనులందరినీ నశింపజేయుటకే నేను ఇచ్చటకు అరుదెంచి తిని.
పాండవులు తప్ప ఇచ్చటనున్న ఇరుపక్ష యోధులందరూ చంపబడనున్నారు. అందుచే లెమ్ము, యుద్ధ సన్నద్ధుడవై కీర్తిని గడింపుము. శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యమును అనుభవింపుము. ఓ సవ్యసాచి, నా ఏర్పాటుచే వారందరూ ఇదివరకే మరణించి యున్నందున ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్త మాత్రుడవగుము. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులందరూ నాచే ఇదివరకే చంపబడిరి. కావున నీవు వారిని సంహరింపుము. ఏమాత్రము వ్యధనొందక కేవలము యుద్ధము నొనరింపుము. నీవు తప్పక నీ శత్రువులను రణమున నశింపజేయగలవు. ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను, ఓ రాజా, దేవదేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకులిత హస్తుడై మరల మరల వందనములను ఒసగెను. భీతిని కూడినవాడై అతడు దగ్గుత్తికతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. అర్జునుడు పలికెను, ఓ హృషీకేశ, నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించి ప్రతి ఒక్కరూ నీ ఎడ అనురక్తులగుచున్నారు. సిద్ధ సమూహములు నీకు గౌరవపూర్వకముగా అంజలి ఘటించుచున్నను రాక్షసులు భీతి చెందిన వారై పలు దిక్కుల పలాయనమగుచున్నారు. ఇది ఎంతయు యుక్తముగానే యున్నది. ఓ మహాత్మా, బ్రహ్మదేవుని కంటెను ఘనమైన వాడా, నీవే ఆది సృష్టికర్తవు. అట్టి నీకు వారెందులకు నమస్సులు అర్పింపరు? ఓ అనంత దేవదేవ, జగన్నివాస, నీవు అక్షయమగు మూలమువు, సర్వకారణ కారుణుడవు, ఈ భౌతిక సృష్టికి అతీతుడవు. నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, విశ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయమువు. నీవే సర్వమును ఎరిగినవాడవు, తెలియదగిన సర్వము నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన నీవే దివ్య శరణ్యుడవు. ఓ అనంతరూప, ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడి ఉన్నది. వాయువును మరియు పరమ నియామకుడును నీవే. అగ్ని, జలము, చంద్రుడవు నీవే. ఆది జీవి అయిన బ్రహ్మదేవుడవు మరియు ప్రపితామహుడవు నీవే. కనుకనే నీకు 1000 నమస్కారములు చేయుచు మరల మరల వందనములు నర్పించుచున్నాను. నీకు ముందు నుండి వెనక నుండి సర్వ దిక్కుల నుండి నమస్కారములు నర్పించుచున్నాను. ఓ అనంత వీర్య, నీవు అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపివి. కనుకనే సర్వమును నీవే అయ్యున్నావు. నీ మహిమమును తెలియక నిన్ను మిత్రునిగా భావించి, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుగా సంబోధించితిని. ప్రేమతో గాని లేదా మూర్ఖత్వముతో గాని నేనొనరించిన దానినంతటిని కరుణతో క్షమింపుము. మనము విశ్రాంతి గొనునప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నిన్ను నేను వేళాకోళముగా అగౌరవపరిచితిని. ఓ అచ్యుత, ఆ అపరాధములన్నింటికి నన్ను క్షమింపుము. స్థావర జంగమ పూర్ణమైన ఈ సమస్త విశ్వమునకు నీవే తండ్రివి. దానికి ముఖ్య పూజనీయుడవగు పరమ ఆధ్యాత్మిక గురుడవు నీవే. నీతో సమానమైన వాడు గాని ఏకమైన వాడు గాని మరొకడుండడు. ఓ అపరిమిత శక్తి సంపన్నుడా, అట్టి ఎడ నీకన్నను అధికుడు ముల్లోకములలో ఎవడుండును? నీవు ప్రతి జీవికిని పూజనీయుడవైన దేవదేవుడవు. కనుకనే సాష్టాంగపడి గౌరవపూర్వక వందనములను అర్పించుచు నీ కరుణకై వేడుచున్నాను. కుమారుని మొండితనమును తండ్రి, మిత్రుని అమర్యాదను మిత్రుడు, ప్రియురాలని ప్రియుడు సహించినట్లు నీ ఎడనొనరించిన నా తప్పులను దయతో సహింపుము. ఇది వరకెన్నడూనూ చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచి నేను మిగుల సంతోషించి తిని. కాని అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుక ఓ దేవదేవా, జగన్నివాస, నా ఎడ కరుణను చూపి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము. ఓ విశ్వరూప, సహస్రబాహో, కిరీటమును ధరించి శంఖ చక్ర గద పద్మములను హస్తములందు కలిగియుండడి నీ చతుర్భుజ రూపమును గాంచగోరుదును. నిన్ను ఆ రూపమునందు గాంచ నేను అభిలషించుచున్నాను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, ప్రసన్నుడనైన నేను నా ఆంతరంగిక శక్తిచే భౌతిక జగమునందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపితిని. తేజోమయమును అనంతమును ఆద్యమును అగు ఈ రూపమును నీకు ముందెవ్వరునూ గాంచియుండలేదు.
ఓ కురు ప్రవీర, వేదాధ్యయనము చేతగాని, యజ్ఞముల చేతగాని, దానముల చేతగాని, పుణ్యకర్మల చేతగాని, ఉగ్రమగు తపస్సుల చేతగాని భౌతిక జగమున ఈ రూపములో నేను దర్శింపబడనందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరునూ గాంచియుండలేదు. నా ఈ ఘోర రూపమును చూచి నీవు కలత నొందిన వాడవు, భ్రాంతుడవు అయితివి. అది ఎంతయు నిప్పుడు అంతరించునుగాక. ఓ భక్తుడా, అన్ని కలతల నుండియూ విముక్తుడవై నీవు కోరిన రూపమును ప్రశాంత మనస్సుతో ఇప్పుడు గాంచుము. ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజ రూపమును ప్రదర్శించెను. భీతుడైన అర్జుననకు ఆ విధముగా ఆశ్వాసమును గూర్చుచు అంత్యమున తన ద్విభుజ రూపమును చూపెను. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంత ఇట్లు పలికెను. ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడనై నా సహజ స్వభావమును పొందితిని. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఓ అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపము గాంచుటకు మిగుల దుర్లభమైనది. అత్యంత ప్రియమైన ఈ రూపమును దర్శించునవకాశమునకై దేవతలు సైతము నిత్యము వేచియుందురు. దివ్య చక్షువులతో నీవు గాంచుచున్న ఈ రూపము వేదాధ్యయనముచే గాని, తీవ్ర తపస్సులచే గాని, దానముచే గాని, పూజలచే గాని అవగతము కాదు. మనుజుడు నన్ను యథార్థముగా గాంచుటకు ఇవి అన్నియును సాధనములు కాజాలవు. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్య భక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహన రహస్యములందు ప్రవేశింపగలుగుదువు. ఓ ప్రియమైన అర్జున, కామ్యకర్మలు, మనోకల్పనలు అనడి కల్మషముల నుండి విడువడి నా శుద్ధ భక్తియందు నియుక్తుడయ్యడి వాడును, నన్నే తన జీవిత పరమగమ్యముగా భావించి నా కొరకై కర్మ నొనరించువాడును, సర్వజీవుల ఎడ మిత్రత్వమును కలిగినవాడును అగు మనుజుడు తప్పక నన్నే చేరగలడు. 12వ అధ్యాయము భక్తి యోగము. అర్జునుడు ప్రశ్నించెను. నీ భక్తియుత సేవలో సదా యుక్తముగా నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువురిలో ఎవరు మిగుల పరిపూర్ణులని భావింపబడుదురు? శ్రీకృష్ణ భగవానుడు పలికెను. నా స్వీయ రూపమునందు మనస్సును లగ్నము చేసి దివ్యమును ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. ఇంద్రియాతీతమును, సర్వవ్యాపకమును, అచింత్యమును, మార్పురహితమును, స్థిరమును, అచలమును అగు అవ్యక్త తత్వమును, సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వుల ఎడ సమభావము కలిగి పూర్ణముగా ఉపాసించు సర్వభూత హితులైన వారు సైతము అంత్యమున నన్ను పొందుదురు. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి అనునది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహధారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. కాని ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుత సేవలో నన్ను అర్చించడి వారిని శీఘ్రమే జనన మరణమను సంసార సాగరము నుండి ఉద్ధరింతును. దేవదేవుడనైన నాయందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము మరియు నీ బుద్ధినంతయు నాయందే నియుక్తముగా వింపుము. ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. ఓ అర్జున, ధనంజయ, స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో భక్తియోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకునుము. భక్తియోగ నియమములను కూడా నీవు అభ్యసింప జాలనిచో నా కొరకు కర్మనొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను త్యాగము చేసి ఆత్మస్థితుడవగుటకు యత్నింపుము. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనమందు నియుక్తుడవగుము. అయినప్పటికీ జ్ఞానము కన్నను ధ్యానము మేలైనది. కాని త్యాగము వలన మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుటచే
సర్వకర్మ ఫలత్యాగము ఆ ధ్యానము కన్నను మేలితరమైనట్టిది. ద్వేషమనున్నది లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని కలిగిన వాడును, మమత్వము లేనివాడును, మిథ్యాహంకార రహితుడును, సుఖదుఖములు రెండింటి యందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడును, సదా సంతుష్టుడైన వాడును, ఆత్మనిగ్రహము కలవాడును, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. ఎవ్వరికి నీ కష్టమును కలిగించని వాడును, ఎవరి చేతను కలతకు గురి కానివాడును, సుఖదుఖములందును మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు. సాధారణ కార్యకలాపములను ఆశ్రయింపని వాడును, పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడును, సర్వ వ్యధల నుండి ముక్తుడైన వాడును, ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయనివాడును అగు నా భక్తుడు నాకు మిగుల ప్రియుడు. ఉప్పొంగుట గాని దుఃఖించుట గాని తెలియనివాడు, శోకించుట గాని వాంఛించుట గాని ఎరుగనివాడు, శుభాశుభములు రెండింటినీ త్యాగము చేసిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. శత్రుమిత్రుల ఎడ సమభావము కలిగిన వాడును, మానవమానములందు శీతోష్ణములందు సుఖదుఖములందు నిందాస్తుతుల యందు సమబుద్ధి కలిగిన వాడును, అసంగత్వము నుండి సదా విడివడియుండువాడును, సదా మౌని అయిన వాడును, దేనిచేతనైనను సంతుష్టి నొందెడివాడును, నివాసమేదైనను లెక్క చేయనివాడును, జ్ఞానమునందు స్థితుడైన వాడును, నా భక్తియుత సేవయందు నియుక్తుడైనట్టి వాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు. నన్నే పరమ గమ్యముగా చేసుకుని భక్తియోగమును ఈ అమృత పదమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు.